హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి జాబ్స్ కోసం నౌకరీని ఎలా యూస్ చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. అసలు ఎలా యూస్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా ఉండాలి, అసలు మన నౌకరీ ప్రొఫైల్ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు మనం వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, లేకపోతే డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు ఎవ్రీడే ఫ్రీగా అలాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్దాం. అదేంటి అంటే నౌకరీని జాబ్స్ కోసం ఎలా యూజ్ చేయాలి. బేసిక్గా నౌకరీని ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటారు, ఎందుకు అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత ప్రాసెస్ అన్నీ చేసేస్తారు అంటే, నిజంగా చెప్పాలంటే ఈ నౌకరీ అనేది మీడియేటర్ లాగా అన్నమాట. మీడియేటర్ లాగా అంటే ఒక రిక్రూటర్స్కి, లేకపోతే హెచ్ఆర్స్కి, స్టూడెంట్స్కి ఇది ఒక మీడియేటర్ లా ఉంటుంది. వీళ్ళ రెజ్యూమిని మన రెజ్యూమిని వాళ్ళకి పంపుతుంది, వాళ్ళు జాబ్ హై చేసుకుంటున్నారని మనకు పంపిస్తారు. సో ఇది ఒక మీడియేటర్ లా అన్నమాట. దీంట్లో ప్రతి ఒక్క ఫీల్డ్కి సంబంధించిన జాబ్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఐటీకే కాదు, మీరు ఏ జాబ్ కోసం, ఏ ఫీల్డ్లో ఏ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా కూడా ప్రతి ఒక్క జాబ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. హెచ్ఆర్స్, రిక్రూటర్స్, ఎవ్రీవన్ కూడా దీనిలో యాక్టివ్గా ఉంటారు. సో మీరు ఈ నౌకరీ అనేది డెఫినెట్గా ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అన్నమాట. బేసిక్గా ఈ నౌకరీని స్టూడెంట్స్, ఫ్రెషర్స్ చాలా యూజ్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు మనము ఆ నౌకరీ ప్రొఫైల్, ఆ నౌకరీని ఎలా మెయింటైన్ చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. జాబ్స్ రావాలి నౌకరీ నుంచి అంటే నౌకరీ యాప్ని లేకపోతే అకౌంట్ని మంచిగా మెయింటైన్ చేయాలి. ఎలా పడితే అలా ఉంటే రిక్రూటర్స్ మనని రిక్రూట్ చేసుకోరన్నమాట. అసలు చూడరు కూడా మన రెజ్యూమేని. జస్ట్ మన హెడ్లైన్స్ అవి ఇవి చూసి నో అనేసి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తాను, మీరు పాటించండి. డెఫినెట్గా మీకు కాల్స్, ఇంటర్వ్యూస్ సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా మీకు వాళ్ళు పంపిస్తారు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్గా మీరు చూసుకోవాలి ఏంటి అంటే, మీరు ఈ ప్రాసెస్లో నంబర్ ఒకటి ఇస్తారు అండ్ మెయిల్ ఇస్తారు కదా. ఈ మెయిల్ అండ్ నంబర్ వెరిఫై అయిందా లేదా చూసుకోండి. ఎందుకంటే మీ రెజ్యూమే ఎవ్రీథింగ్ చూసాక కూడా ఏ రిక్రూటర్ అయినా మీకు కాల్ అన్నా చేస్తారు, లేకపోతే మెయిల్ అన్నా సెండ్ చేస్తారు. వాళ్ళకి ఆ ఛాన్స్ రావాలి. సో కరెక్ట్గా ఉందా లేదా, వెరిఫై అయిందా లేదా అనేది మీరు చూసుకోండి. మీరు యూజ్లో ఉన్నదే, మీరు బాగా యూజ్ చేస్తున్న మెయిల్ ఇవ్వండి, ఏదో పాతది అలా ఇవ్వకండి. ఎందుకంటే మీరు డైలీ యూజ్ చేస్తున్నది కొంచెం ప్రొఫెషనల్గా నేమ్, యూజర్ నేమ్ అలా పెట్టుకుని మెయిల్కి అక్కడ మెన్షన్ అనేది చేసేయండి. ఎందుకంటే మన దాన్ని చూసి కూడా, మన మెయిల్ ఏదైతే ఉందో ఆ నేమ్ని చూసి కూడా వాళ్ళకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఏదో మీ నిక్ నేమ్స్ అయితే పెట్టుకోకండి, బంటి, చింటూ అనేసి. మీ ఒరిజినల్ నేమ్ ఏముందో అది పెట్టుకుని అఫీషియల్గా క్రియేట్ చేసుకోండి మీ మెయిల్ అనేది కూడా. సో జెన్యూన్ మెయిల్ అండ్ ఫోన్ నంబర్ వెరిఫై అయిందా లేదా చూసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి. తర్వాత వచ్చేసరికి నౌకరీలో హెడ్లైనే మెయిన్ చూస్తారు కదా ఎవరైనా కూడా. మన రెజ్యూమేని చూసే ముందు కంటే వాళ్ళు మెయిల్ని చూస్తారు, హెడ్లైన్ని చూస్తారు. ఎందుకంటే అదే ఫస్ట్ కనిపిస్తుంది. ఎవరికి అంత టైం అయితే ఉండదు. మన హెడ్లైన్ కొంచెం ఇంప్రెసివ్గా అంటే నెక్స్ట్ మన రెజ్యూమే చూసే ఛాన్స్ అన్నది దొరుకుతుంది. సో హెడ్లైన్ అనేది మంచిగా ప్రొఫెషనల్గా, వ్యాలిడ్గా ఉండేలా చూసుకోండి. హెడ్లైన్ పైన చాలా కాన్సన్ట్రేట్ అనేది చేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఈ నౌకరీలో జాబ్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నాను కదా. సో మీకు అక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన స్కిల్స్, మీ లొకేషన్ పెట్టుకుని సెర్చ్ బటన్ అవుతుంది చాలు. మీకు అక్కడ నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ జాబ్స్లో మీరు అప్లై చేసుకోండి. అక్కడ మీకు కొన్ని కంపెనీస్ కాగ్నిజెంట్ ఇలాంటివి అయితే మీకు పాన్ కార్డ్ ఎవ్రీథింగ్ కూడా అడుగుతాయి. అలా ఇచ్చేసి ఫర్దర్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ చేయండి. మేబీ కొంచెం పాయింట్ అన్న 0.5% అయినా స్కామ్స్ ఉండొచ్చు కదా. సో ఏదైనా కంపెనీ ముందుగానే మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్
మెన్షన్ చేయాలి అని అక్కడ ఉంటే వదిలేయండి. నా సజెషన్ అయితే అది. ఏ కంపెనీ అయితే ముందుగానే మన బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా అడగదు. సో మీరు ఇన్వాల్వ్ అయిపోయి అలాంటివి మెన్షన్ చేసేయకండి. ఏ కంపెనీ కూడా ముందు అయితే అలా అడగదు. మనం సెలెక్ట్ అయ్యాక కదా మన శాలరీస్ ఎవ్రీథింగ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా. సో అదొక్కసారి చూసుకోండి. అండ్ తర్వాత మీరు యాక్టివ్గా ఉండాలన్నమాట నౌకరీలో. అండ్ మోస్ట్లీ రిక్రూటర్స్, హెచ్ఆర్స్ మార్నింగ్ 9 to or 10 to 1, 12 ఈ మధ్యలో యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే అప్పుడే ఆఫీస్కి వెళ్తుంటారు, కొంచెం యాక్టివ్గా ఉంటారు నౌకరీస్, లింక్డ్ఇన్స్, సో కాల్డ్ యాప్స్లో. కాబట్టి వాళ్ళకి అదే జాబ్ కాబట్టి, రిక్రూట్ చేసుకోవడమే కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉంటారు ఆ టైంలో అయితే. సో ఆ టైంలో మీరు కూడా యాక్టివ్గా ఉండి మీ అప్లైస్ అనేది చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని చూసే ఛాన్స్ అనేది దొరుకుతుంది. తరువాత మీ నౌకరీ ప్రొఫైల్ని అప్డేట్ అనేది చేసుకోండి. వీక్లీ వన్స్ అన్నది చేసుకోండి. జస్ట్ అక్కడ మీకు ఏది అప్డేట్ లేకున్నా సరే జస్ట్ డాట్ పెట్టి తీయడం, లేకపోతే ఏదో ఒకటి ఇన్వాల్వ్ చేయడం, లేకపోతే తీసేయడం, అప్డేట్ చేయండి. సో వాళ్ళకి అప్డేటెడ్ ప్రొఫైల్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి అప్డేట్ అనేది చేయండి. అప్డేట్ చేయకపోతే మీది కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. సో మీ ప్రొఫైల్ అనేది కొంచెం లాస్ట్లో ఉండొచ్చు. సో అప్డేట్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో అప్డేట్స్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండండి. అక్కడ మనకి చాలా సజెషన్స్ కూడా వస్తుంటాయి, జాబ్స్ ఎవ్రీథింగ్ కూడా. సో ఒక్కసారి చూసుకోండి. ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన జాబ్కి అప్లై చేసుకోవచ్చు నౌకరీలో. అండ్ టోటల్గా మీకు నౌకరీ ప్రొఫైల్ అనేది 100% క్లియర్ అయ్యి ఉండాలన్నమాట. అక్కడ మనకు చూపిస్తుంది మన ప్రొఫైల్ ఎంత కంప్లీట్ అయిందా, 60%, 70%, 95%, 100% అనేసి. మీరు ఎవ్రీథింగ్ ఎంటర్ చేస్తేనే 100% అనేది చూపిస్తుంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, 100 ఉందా, 95 ఉందా అనేసి. 100% కంప్లీట్గా ఉండేలా చూసుకోండి. దట్స్ ఇట్ అండి. సో నేను చెప్పిన టిప్స్ యూజ్ చేసి జాబ్స్కి అనేది నౌకరీలో అప్లై అనేది చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా వెంటనే షేర్ చేసేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసాము, ఒక్కసారి చూసేయండి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, అదేంటో డిస్క్రిప్షన్లో చూసేయండి. అండ్ ఈ వీడియో వెంటనే షేర్ చేసేయండి. అండ్ పైథాన్ లైఫ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.